హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలీస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఏంటంటే పిల్లలు లేకుండా నా డే అనేది ఎలా గడుస్తుందో మీతో స్పెండ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే వాళ్ళకి లంచ్ ప్రిపరేషన్స్, అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా లంచ్లోకి అయితే బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. ఇంకా దోశ అన్నమాట ఈరోజు వాళ్ళకి టిఫిను. ఇంకా దోశల్లోకి ఇదిగోండి పల్లి చట్నీ అయితే చేసేసాను. ఇంకా బెండకాయ కర్రీ, రైస్ కూడా ఇదిగోండి బెండకాయ కర్రీ కూడా అయిపోయింది. ఇంకా రైస్ కూడా అయిపోయింది అనమాట. ఇంకా రైస్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఇంకా నేనైతే దోశలు పోసేస్తున్నాను వాళ్ళకి. లంచ్ బాక్సెస్ కూడా సర్దేశానండి. ఇంకా వాళ్ళతో పాటు మా హస్బెండ్ కూడా లంచ్ బాక్స్ అనేది తీసుకెళ్తారు డైలీ. ఇంకా ఆయనకు కూడా పెట్టేశారు. ఇంకా ఆయన కూడా బయలుదేరిపోయారు. ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఇంటి ముందు మాకు కొన్ని మొక్కలు ఉంటాయండి. ఆ మొక్కల వెనకాల మొత్తం మట్టి ఉందన్నమాట. ఇంకా అదే క్లీన్ చేస్తున్నాను. యాక్చువల్గా మా సర్వెంటు క్లీన్ చేస్తారులే కానీ ఆమె మొక్కలను జరిపి ఉడవదు, ఏదో పైన పైన ఊడ్చేస్తుంది. ఇంకా అందుకని అవి ఊడ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి చిన్న తినేసింది. ఇంకా పెద్ద పాప కూడా తినేస్తుంది అనమాట. ఇప్పుడు చిన్న పాపకి జడేయాలి. ఇంకా బాక్సెస్ కూడా లంచ్ బాక్సెస్ కూడా సర్దేసి పెట్టేశాను. ఇంకా చిన్న పాపది అయిపోయింది, జడ కూడా వేసేసాను. ఇంకా పెద్ద పాపకు కూడా జడ వేసేస్తే ఇంక ఇద్దరు జడల సెక్షన్ మాత్రం అయిపోయిద్దండి. మొత్తం పనులు వాళ్ళే చేసుకుంటారు. ఇంకో జడలు ఒక్కటి మాత్రమే నేనే వేయాలి. ఇంకా అయిపోయిన తర్వాత కొంతసేపు టీవీ చూస్తారు. ఆ టీవీ చూసేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్కూల్కి అయితే బయలుదేరిపోతారండి. మా కమ్యూనిటీ ముందే వస్తుంది బస్సు. ఇంకా 8:20కి అలా వస్తుంది బస్సు. 8:20కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ 10 to 4కి అలా వస్తారనమాట స్కూల్ నుంచి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఇప్పుడే నా పూజ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 10:20 అలా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ చేయాలంటే మీరందరూ టిఫిన్ చేశారా? ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మా ఇంటి ముందు పెడతాం కదా టార్టైస్. ఇంకా ఆ టార్టైస్లో కూడా ఫ్లవర్స్ చేంజ్ చేస్తున్నానండి. ఇంకా దోశ పోసేసుకొని ఇంకా ఫ్లవర్స్ చేంజ్ చేసేసి ఇదిగోండి ఆ ఇంటి ముందు కూడా పెట్టేశాను అనమాట. ఇది పెట్టడం వల్ల ఏంటంటే ఇంటికి మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి. 10:40 అవుతుందండి. ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను, మళ్ళీ కలుస్తాను, ఓకేనా? టిఫిన్ అయిపోయాక ఇదిగోండి బట్టలు ఆరేయాలి. ఇంకా ఆరిపోయిన బట్టలన్నీ తీసేసాను. ఇంకా తీసి ఇక్కడ పెట్టేశాను. ఇక చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు తీసిన బట్టలు. ఈ బట్టలన్నీ ఇప్పుడు మడత పెట్టాలన్నమాట. ఇవి మడత పెట్టడానికి ఒక 10 minutes అయితే పడుతుంది. ఇంకా పని చేసుకుంటూ టీవీ చూసుకుంటూ ఇంకా ఈవినింగ్ మీన్స్ నెక్స్ట్ డే మార్నింగ్కి ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇంకా ఇడ్లీకి మార్నింగే పప్పు నానబెట్టేశాను. ఇంకా ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేశాను అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఇంకా అదే పట్టేశానండి ఇడ్లీ బ్యాటర్ పెట్టేసి ఆ రోజు కొంచెం కాదండి చాలా చల్లగా ఉందన్నమాట. ఇంకా అందుకనే మళ్ళీ ఇడ్లీ పిండి పులవదేమో అన్నట్టు ఇంకా కబోర్డ్లో పెట్టేశాను అనమాట. కొంచెం కబోర్డ్లో పెట్టేసరికి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి మంచిగా పొంగిపోతుంది. ఇదిగోండి వచ్చేసారు కూడా స్కూల్ నుంచి పిల్లలు ఇద్దరు. 10 to 4 కూడా వచ్చేస్తారు డైలీ. ఇంకా నేను నా పనులు చూసుకొని కొంచెంసేపు రెస్ట్ తీసుకునే లోపే వీళ్ళు వచ్చేస్తారు. ఏంటది? సిల్వర్ మెడల్ ఫర్ స్పోర్ట్స్ డే. ఏమాడం? ఖోఖో. ఖోఖో. రెడ్ టీమ్కి గోల్డ్ వచ్చిన యాక్సెస్ ఏంటి గ్రీన్కి రావాలి గోల్డ్. బట్ ఏమైందంటే రిలేలో వాళ్ళు గెలిచారు, సో వాళ్ళకి వచ్చేసింది. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇయర్ ఓకే. 4 square 4 cube. No, 4 square is 2025. 45 square is 2025. Bro, what did you even say? 45 square is 2025, bro. What is 45? Number. Square at 45 into 45 is 2025. కాదు, అంత కాదు. స్టిల్ ఇట్స్ అ వైరస్. వైరస్ ఇస్ అ వైరస్. చూసారా, మ్యాగీ స్పైసీ గార్లిక్ అంట. మొన్న సండే రోజు ఈవినింగ్ రోజు విజేతకి వెళ్ళామండి. ఆ విజేతకి వెళ్ళినప్పుడు తీసుకుంటారు ఇద్దరు. ఇప్పుడు ఇది చేయాలంట. ఇప్పుడు అందుకోసమైన వాటర్ పెట్టాను. ఈరోజు ఈవినింగ్ స్నాక్ మా పిల్లలకి స్పైసీ గార్లిక్ 2-minute మ్యాగీ నూడిల్స్. ఇంకా మ్యాగీ చేయమన్నారు కాబట్టి ఇంకా మ్యాగీ అయితే చేసేసానండి. ఇదిగో చూసారు కదా, అసలు ఆ మ్యాగీ ఉంది మామూలు స్పైసీగా లేదండి బాబు. వీళ్ళు తినడం ఫస్ట్ టైమే. నేను అప్పుడే చెప్పాను ముందే, దాన్ని కలర్ చూసే స్పైసీగా ఉంటుంది అన్నా కూడా అదే చెయ్యి అన్నారు. ఇంకా అదే చేశానన్నమాట.
ఇంకా ఇద్దరికి వడ్డిచ్చేస్తున్నాను. ఇంకా వడ్డిచ్చేసిన తర్వాత ఒకరేమో టీవీ చూసుకుంటూ ఇంకొకరేమో ట్యాబ్ చూసుకుంటూ ఇంకా తినేస్తున్నా. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే కొంతసేపు సెల్ అయినా ట్యాబ్ అయినా చూడడం ఇంకా అలవాటు. ఇంకా దాన్ని మాత్రం నేను కంట్రోల్ చేయలేకపోతున్నానండి. ఇంకా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసాయి డిన్నర్లోకి చపాతీలు పిండి కలుపుతున్నాను అనమాట, నాకు మా హస్బెండ్కి. ఇంకా వచ్చేసాము కిందికి వచ్చేసి ఇంకా వాకింగ్ అయితే చేస్తున్నామండి. ఇది డైలీ కంపల్సరీ అనమాట, 1/2 అవర్. యాక్చువల్గా మా చిన్న పాప ఉండదు, ఆమెకి ఎక్కువ మ్యాక్సిమం డ్యాన్స్ క్లాసే ఉంటుంది. కానీ ఈరోజు మా చిన్నది కూడా ఉందన్నమాట. ఇంకా ముగ్గురం కలిసేసి ఒక 1 అవర్ కింద అయితే స్పెండ్ చేసి వచ్చేసాము. ఇంకా పైకి వచ్చి పిల్లలు ఫ్రెష్ అప్ అవుతుంటే ఇంకా నేనైతే రైస్ వండిస్తున్నాను వాళ్ళకి. ఇంకా వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు. ఇంకా నేనేమో టీవీ చూసుకుంటూ నెక్స్ట్ డే మార్నింగ్కి లంచ్లోకి చిక్కుడుగా కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా చిక్కుడుగా కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా అందుకని ఆ చిక్కుడుగా టీవీ చూసుకుంటూ ఇంకా చిక్కుడుగాయలు ఒలుస్తున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా రాలేదు. ఇంకా పిల్లలు కూడా ఇద్దరు హోంవర్క్స్ చేసుకుంటున్నారు కదా అన్నట్టు ఇంకా వాళ్ళ హోంవర్క్స్ వాళ్ళే చేసుకుంటారు. ఏమైనా డౌట్స్ వస్తేనే నా దగ్గరికి వస్తారు. ఇదిగోండి చిక్కుడుగాయలు కూడా ఒలిచేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. ఇక్కడ వచ్చేసి చూసారు కదా, చిన్నదానికి ఏంటంటే స్కూల్లో హిందీ దివస్కి ఒక స్కిట్ ఉందన్నమాట. అది జూమ్ మీటింగ్లో ప్రాక్టీస్ చేస్తున్నారనమాట ఫ్రెండ్స్ అందరూ. ఇంకా అదే చేస్తుంది ఇక్కడ. ఇంక ఇంతలో మా హస్బెండ్ కూడా వచ్చేసారు ఆఫీస్ నుంచి. ఇంకా ఆయన వచ్చేసేటప్పుడు ఇదిగోండి మళ్ళీ బఠానీలు, ఇవే చాక్స్ అనమాట ఇంటి ముందు ముగ్గు కోసము. ఇంకా జాంకాయలు, ఉసిరికాయలు చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, పండు మిర్చి. ఇక చిక్కుడుకాయ కూరలోకి మెంతికూర తెమ్మన్నానండి, ఆ మెంతికూర తీసుకొచ్చారనమాట. అదేవిధంగా పాలకూర తెచ్చారు. మెంతికూర వేసి చిక్కుడుకాయ కూర చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వాళ్ళు కొంచెం హోంవర్క్ చేసేసి ఇంకా వీళ్ళు మ్యాక్సిమం 7 o'clockకే తినేస్తారండి డిన్నరు. ఇంక ఇద్దరికి వేడివేడిగా పెట్టేస్తున్నాను. చికెన్ కర్రీ ఉంటే ఇక దాంతో తింటున్నారనమాట ఇద్దరు. ఇంకా మా హస్బెండ్ వచ్చేలోపు నేను కూడా ఇంకా చపాతీ చేసేస్తున్నాను. ఇంకా చపాతీ చేసేసి ఇద్దరం కలిసి డిన్నర్ అయితే చేసేసాము. ఇక డిన్నర్ చేసేసి నేనైతే ఇక వీళ్ళ దగ్గర కూర్చున్నానండి. యాక్చువల్గా ఒక హోంవర్క్స్ అయిపోయాయి, ప్రాజెక్ట్స్ ఉంటే చేస్తున్నారు. ఇంకా పెద్ద పాప ఒక ప్రాజెక్ట్ చేస్తుంది, ఇంకా చిన్నదానికి కూడా ఏదో ప్రాజెక్ట్ ఉంటే ఇంకా ఆమె కూడా కూర్చొని చేస్తుంది. ఇంకా వాళ్ళ దగ్గర నాయి కూడా కొన్ని వీడియోస్ ఉంటే అవి ఎడిటింగ్ చేసుకుంటూ ఇంకా వాళ్ళ దగ్గర టైం స్పెండ్ చేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్లీపింగ్ టైం. ఇంకా బెడ్ మీకు వచ్చేసామండి, 9:30 కల్లా వెళ్ళి పడుకుంటాము మేము. ఇదే అనమాట మా వ్లాగు. పిల్లలు లేకుండా నా డే ఇలా గడిచింది. ఈ వ్లాగ్ నచ్చితే మీకు కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టేక్ కేర్.